కొన్నేళ్ల క్రితం వరకు 100 కోట్ల క్లబ్కు తెలుగునాట ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోస్ మెల్లగా 200 కోట్ల క్లబ్లోనూ చోటు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 300 కోట్ల క్లబ్కు కూడా ఎంతో క్రేజ్ లభించింది. ఈ క్లబ్లో ముగ్గురు మెగా ఫ్యామిలీ హీరోస్ చోటు దక్కించుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సంవత్సరం ఓజీ సినిమాతో 300 కోట్ల క్లబ్లో చేరారు. ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి తన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో ఏకంగా 400 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయి తండ్రిలాగి పెద్దితో 300 కోట్ల క్లబ్లో చోటు సంపాదించారు. ఈ సినిమా మొదటి వారం పూర్తి కాకముందే 300 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకుంది. టోటల్ రన్లో కనీసం 500 కోట్లు చూస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీనికి ముందు రామ్ చరణ్ తారక్ కలిసి నటించిన RRR మూవీ 1000 కోట్ల క్లబ్లో నిలిచింది. అయితే సోలో హీరోగా రామ్ చరణ్ కు పెద్దినే మొదటి 300 కోట్ల చిత్రం కావడం గమనార్హం. మెగా హీరోస్ కథ ఇలా ఉంటే, మెగా కాంపౌండ్ హీరోస్ లో ఒకరైన అల్లు అర్జున్ ఇప్పటికే 2 చిత్రాలతో 400 పైగా కోట్లు సాధించారు. అందులో పుష్ప 2 చిత్రం దాదాపు 1800 కోట్లు పోగేసిందని ట్రేడ్ టాక్. ఈ రికార్డ్ సాధించిన రెండో టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. అలా పుష్ప 2 చిత్రాలతోనూ భారీ వసూళ్లు చూసిన అల్లు అర్జున్ పెద్ది సినిమా ఇంకా చూడలేదా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉండేది. ఇటీవలే పెద్ది చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్ ఆ సినిమాలో రామ్ చరణ్ నటన చూశాక ఎంతో గర్వంగా ఉందని అన్నారు. పెద్ది పాత్ర ఎంతో సహజంగా రూపొందిందని, దానిని రామ్ చరణ్ కూడా అంతే ఈజీగా అభినయించారని బన్నీ తెలిపారు. ఆ పాత్ర కోసం చెర్రీ చేసిన శ్రమ తెరపై ప్రతిబింబించిందని బన్నీ కొనియాడారు. రామ్ చరణ్ కు లభిస్తున్న ప్రశంసలకు ఆయన అన్ని విధాలా అర్హుడేనని బన్నీ అన్నారు. ఈ సందర్భంగా సినిమా బృందాన్ని కూడా ఆయన అభినందించారు. బన్నీ చెర్రీని అభినందించడంతో ఇప్పుడు పెద్దికి మరింత క్రేజ్ పెరిగిందని కొందరంటున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అంతకు ముందు ఆయన హీరోగా రూపొందిన ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలు అంతగా మెప్పలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు పెద్దిపైనే భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. వాటిని నిజం చేస్తూ పెద్ది మొదటి 5 రోజుల్లోనే 315 కోట్లకు పైగా సాధించి ఫ్యాన్స్ కు ఆనందం పంచింది. గతంలో పుష్ప 1 ద్వారా జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ఉత్తమ నటునిగా నిలిచారు. అదే తీరున ఈ పెద్దితో రామ్ చరణ్ సైతం నేషనల్ అవార్డు అందుకుంటే చూడాలని ఆశిస్తున్నారు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్. మరి ఏమవుతుందో చూడాలి.